శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ సంవత్సర కార్తీక బహుళ షష్ఠి ఆదివారం. ఈరోజు ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:26 వరకు ఉంది. తదుపరి మక్క. ఈరోజు మనం పరిశీలించినట్టయితే షష్ఠి అంటే 6, శుక్రుడి అధిపతి, ఆదివారం రవి అధిపతి, ఆశ్లేష నక్షత్రం బుధ మహాదశలో మొదలవుతుంది కాబట్టి బుధుడి అధిపతి, 12:26 తదుపరి వచ్చేటువంటి మకా నక్షత్రం కేతు మహాదశలో మొదలవుతుంది కాబట్టి కేతు అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్టయితే శుక్రుడు, రవి, బుధుడు, కేతువు కలయిక. ఇక్కడ బుధకేతువుల కలయిక వచ్చింది. ఈ బుధకేతువుల కలయిక రావడం వల్ల బుధ బలం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు బుధుడికి సంబంధించిన అంగాలు అనగా పాండిత్యం ధనార్జన చేసిన వాళ్ళకి అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు సంబంధించిన రంగాలు అనగా కళారంగంలో ఉండేవాళ్ళకి కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే రవికి సంబంధించిన రంగాల్లో ఉండే వాళ్ళకి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా మనం పరిశీలించినట్లయితే ఈరోజు డిసెంబర్ 6 ఆదివారం. 6 అంటే శుక్రుడు అధిపతి, ఆదివారం రవి అధిపతి. సంఖ్యాశాస్త్రీత్యా కూడా జ్యోతిషశాస్త్రీత్యా చెప్పినటువంటి ఫలితాలే మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్మోత్తోజ్జాన్ని మనం పరిశీలించినట్టయితే ఈరోజు దుర్మోత్తం సాయంత్రం 3:55 రగైతు 4:39 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 12 వరకు రగైతు 1:45 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి ఆశ్లేష, మకా నక్షత్రాలు ఎవరికి తరాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే భరణి, పొబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి ఆశ్లేష, మకా అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రీత్యా, జ్యోతిషశాస్త్రీత్యా బుధబలం ప్రబలంగా ఉండడం చేత ఈరోజు ఆదివారం అవడం చేత ఆ ప్రత్యక్షమైనటువంటి సూర్యనారాయణ స్వామిని ఆరాధించి లక్ష్మీనారాయణ స్వామికి తులసిమాల సమర్పించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా ధవళ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం అయినప్పటికీ బుధబలం ప్రబలంగా ఉంది. అందువల్ల బుధుడు సుక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి తన లాభం ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే వీరి వద్ద ఉండేటువంటి పాండిత్యం ఈరోజు మరింత వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అలాగే బుధుడికి మిత్రక్షేత్రాలైనటువంటి సింహ, వృషభ, తులారాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. దాని ద్వారా వీళ్ళకి ధనాదాయం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడికి మరైన మిత్రక్షేత్రాలైనటువంటి మకర, కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా సంఘంలో గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడికి శత్రుక్షేత్రాలైనటువంటి మేన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడికి మరొక శత్రుక్షేత్రాలైనటువంటి మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు అతి సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గోలాల మామిడ.